మట్టి విగ్రహమే చేస్తున్నాము. ఈ సంవత్సరం మహాగణపతిగా తీసుకున్నాం మనము. ఎందుకు అంటే మన దేశంలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఎలా ఉంది, సో అంత క్లిష్టంగా ఉండకుండా శాంతియుతంగా ఉండాలి అని చెప్పేసి శాంతి అనే వర్డ్ తీసుకొని మహాగణపతి తీసుకున్నాము. ఒక వైపున మన లక్ష్మీ స్వామి, మన స్వామి ఒకటి, గజలమ్మ ఒకటి, పూరి జగన్నాథ్ ఒకటి, ఇక లలితాదేవిని ఇలా ఈ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఈ గజలమ్మ థీమ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటంటే 70 సంవత్సరాల కింద ఒకటి గజలమ్మ టెంపుల్ ఉండే ఇక్కడ. సో దాని తర్వాత మన గణపతి గుడిగా మనం కంటిన్యూ చేసాము. ఈ సంవత్సరము ఏమనుకున్నామంటే ఆ గజలమ్మ గుడి పునఃప్రతిష్ఠాపించాలని మాకు ఉద్దేశం ఉంది. కాబట్టి గజలమ్మ వారిని కూడా ఈసారి మేము ప్రతిష్ఠించబోతున్నాము. సో ఇంతమంది పవర్ఫుల్ అమ్మవాళ్ళని ఇక్కడ పెట్టుకున్నది రీజన్ ఏంటంటే మన ఖైరతాబాద్ గణపతి మొక్కులు తీర్చే గణపతి. సో అందరు మొక్కులు తీర్చాలి, అందరూ శాంతియుతంగా అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఇక్కడ వచ్చి మొక్కుకోవాలి, వాళ్ళకి నెరవేరాలి అని ఇంత శక్తి ఉన్న దీన్ని మేము సెలెక్ట్ చేసుకున్నామండి. అది రీజన్. సో నా భక్తులకు రిక్వెస్ట్ ఏంటంటే అందరూ టైంకి వచ్చేసి నిదానంగా భగవంతుని దర్శించి తీర్థప్రసాదాలు తీసుకోవాలి. వితిన్ 2-3-4 డేస్లో మనం రేపటి నుంచి కర్రలకు పంపిస్తాము. కర్రలకు పంపించగానే మనం షెడ్యూల్ ప్రారంభిస్తాం. దాని తర్వాత వెల్డర్లు వస్తారు, విగ్రహ రూపం వస్తుంది, ఆకారం వచ్చేస్తుంది. ఇంతకుముందు ఏంటి పోస్టర్ రీజన్ సపరేట్గా పెట్టుకునే వాళ్ళం, దానికి ఇంకొక రోజు అయ్యేది. అలా ఎందుకు వేస్తని చెప్పి ముందే థీమ్ సెలెక్ట్ చేసేసుకొని పోస్టర్తో పాటుగా కర్ర పూజ 2 కలిపి ఈ రోజే ఆరంభించేసామండి. కళాకారులు వివిధ రాష్ట్రాల నుంచి వస్తుంటారు కదా, అయితే ఏ రాష్ట్రాల నుంచి మీరు ఈసారి కళాకారులను మన చెన్నై నుంచి వస్తున్నారండి, మన ఆంధ్రప్రదేశ్ కొంతమంది వస్తున్నారు, కర్ణాటక వస్తున్నారు, ఇలా వివిధ ప్రాంతాల నుంచి వస్తారు. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడి నుంచి అయితే మనం మట్టి దిగుమతి చేసుకుంటాము, జనపనారాయణ అని సన్న లేయర్ ఏదైతే ఉంటుంది, జోగారావు గారు శిల్పి వస్తారు, మన శిల్పి రాజేందర్ గారు, జోగారావు గారు, మన అందరూ వాళ్ళు ఒక్కసారి ఏకత్వం అయినాక ఏ రోజు ఏ ప్రాంతాల నుంచి ఒక్కొక్కటి విడతల వారిగా వస్తారు. అందరూ ఒకటేసారి చూస్తారు. ఎందుకంటే ఒక్కొక్కరి వరకు ఒక్కొక్కటి, ఫస్ట్ షెడ్, తర్వాత వెల్డింగ్ బాక్స్, దాని తర్వాత ఒక మెష్ చేస్తాం మనము. వెల్డింగ్ బాక్స్ అయిపోయిన తర్వాత దాని తర్వాత శిల్పి వాళ్ళు ఏదైతే డిజైన్ ఇస్తారో వాళ్ళు ఆకారం రెడీ చేసి మనము కళాకారులకు ఇచ్చారంటే వాళ్ళు దానికి మట్టి కానీ ఒక చిన్న లేయర్ పాత్ర తగ్గుతుందిగా దాని లేయర్తో పాటు పెట్టుకుంటూ వస్తారు. స్టెప్ బై స్టెప్ అదే ఉంటుంది. ఎలా అవుతుంటుందో డైలీ అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాం. వితిన్ 1 వీక్లో హైట్ కూడా 60 నుంచి 70 ఫీట్లు అనుకున్నాము. ఎంత హైట్ అనేది వితిన్ 1-2 డేస్లో కూడా రివీల్ చేస్తాం. గత సంవత్సరంతో పోలిస్తే మేము 70 సంవత్సరాలకు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా 3-4 గంటలు ఎక్కువనే వచ్చారు. సో ఈసారి కూడా మేము ఇంకా ఎక్కువ క్రౌడ్నే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి అందరికీ అర్థమైపోయింది హైదరాబాద్ ముందు టోటల్ కొద్ది మందికి వచ్చారు. ఎలా అయితే వాళ్ళ మొక్కులు దిగుతున్నాయో ఒక్కొక్కరికి ఇలా పాకిపోతుంది. జస్ట్ అలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి. మేము చిన్న ఉన్నప్పుడు చూసాం, 20-30 ఫీట్లకి వెళ్ళిపడ్డ ముస్లిం అతను మనకి షెడ్ వేసి అక్కడ పూల్ డెకరేట్ చేసే వాళ్ళు ఉండేవాళ్ళు. మా నాన్న మేము ఉన్నప్పుడు నేను కూడా చిన్న ఉన్నా, నాకు గుర్తుంది. 30 ఫీట్ల నుంచి కింద పడ్డాడు. ఒక్కరు కూడా ఇవ్వలేదు. సాయంకాలం హాస్పిటల్ అడ్మిట్, సాయంకాలం వచ్చి మళ్ళీ దేవుని మొక్కలికి వచ్చారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ అలా ఉన్నాయి. సో కాబట్టి భక్తులకు అనేది ఒక నమ్మకం తెలిసిపోయింది. క్రౌడ్ కూడా అలా అంచులంచి కూడా పెరుగుతూ ఉంది. దానికోసమని పోలీస్ ప్రొటెక్షనే కానివ్వండి, గవర్నమెంట్ మనకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఇస్తున్నారు. పోలీస్ ప్రబంధం ఎక్కడ చేస్తున్నాము, వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, ఎమర్జెన్సీ ఒక అంబులెన్స్ ఉంచడం కానివ్వండి, మెడికల్ సర్వీసెస్ కానీ ఇవన్నీ ముందు వస్తూ జాగ్రత్తగా పెడుతున్నాము. దాంతోపాటుగా మన ఎమ్మెల్యే నాగేంద్ర గారు ఏమన్నారంటే ఈ సంవత్సరము ప్రతి కార్నర్లో అన్నదాన కార్యక్రమాలు కూడా చేపడతానన్నారు. అది గుడ్ న్యూస్, స్వాగతించే విషయమే. చాలా సంతోషం. కమిటీ తరఫున కమిటీ సభ్యులందరూ కలిసి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం మన హైదరాబాద్లో నిర్వహిస్తున్నాము. మేము ఈ హైదరాబాద్లో పుట్టినందుకు మా జన్మ ధన్యమైపోయిందండి. అందులో ఫౌండర్ ఫ్యామిలీ సుదర్శన్ గారి పూర్తిగా థ్యాంక్ యూ.